यो नमः श्रीमात्रे नमः। శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం 79వ భాగం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఉద్యోగ పర్వం. బలరాముడు పాండవ శిబిరానికి వచ్చి బంధుమరణం చూడలేనని తీర్థయాత్రలకు వెళుతున్నానని చెప్పాడు. అలానే రుక్మిణి సోదరుడు రుక్మి వచ్చి అహంకారం ప్రదర్శించి తిరిగి వెళ్ళాడు. ఆ మహావీరులిద్దరే ఆనాడు కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా ఉన్నవారు. యుద్ధం ప్రారంభించడానికి ముందు దుర్యోధనుడు శకుని, కర్ణ, దుశ్శాసనులతో సంప్రదించి శకుని కుమారుడైన ఉలూకుని పిలిచి పాండవుల సందేశం పంపాడు. ఉలూకుడు ధర్మరాజును సమీపించి, పాండవాగ్రజ, మా మహారాజు సందేశం శాంతంగా విను. నాడు జూదంలో ఓడినప్పుడు మీ ద్రౌపదికి మేము చేసిన పరాభవం మీకు ఎంతమాత్రం ఆవేశాన్ని కలిగించక నపుంసకులను చేసింది. ఆనాడు భీముడు చేసిన ప్రతిజ్ఞ మరిచిపోయి ఉండకపోతే యుద్ధభూమిలో నెరవేర్చమను. భీష్మ ద్రోణకర్ణులతో పోరాటం సామాన్యం అనుకుంటున్నాడేమో. అర్జునుడు, అలా సాగదని చెప్పు. మాకు సాయపడవచ్చిన రాజుల బల పరాక్రమాలు తెలుసుకుని మరీ రావడం మంచిది అని చెబుతూ అర్జునుడి వైపు తిరిగి, జూదంలో పరాభవం జరిగినప్పుడు నీ గాంధీవము, భీముని గదాదండము ఏమైనాయి? విరటుని నర్తనశాలలో ఆడపిల్లలకు జడలు వేసి నాట్యం నేర్పిన మీరు, వంటలవాడుగా పనిచేసిన భీముడు, మీకు తోడు వచ్చే కృష్ణుడు మాకు లెక్క కాదు. బాగా ఆలోచించుకుని శాంతంగా వెనుదిరిగిపోయి ప్రాణాలు రక్షించుకోండి. భీముడు ఉలూక, చాలా బాగుంది. మా ప్రతిజ్ఞలు నెరవేర్చడానికి వస్తున్నామని, రణరంగంలో కౌరవ సైన్యం సర్వనాశనం కాక తప్పదని వెళ్ళి చెప్పు అన్నాడు. కురుసేనకు అధిపతిగా భీష్ముని అభిషేకించారు. సేనాపతిత్వం స్వీకరించి భీష్ముడు, నాయనా దుర్యోధన, నాకు మీరు పాండవులు సమానమే. అందువల్ల యుద్ధం నీ పక్షాన్ని సాగించినా పాండవులు వచ్చి వేడితే వారికి శ్రేయో మార్గం బోధిస్తాను. దేవదానములు ఎదురు వచ్చినా నిలబెట్టగలను, పాండవులను మాత్రం నేను సంహరించను అని చెప్పాడు. ఈవల ధర్మరాజు దృష్టద్యుమ్నుని సర్వసైన్యాధిపతిగా అభిషేకించారు. దుర్యోధనుడు, భీష్మ పితామహ, మీరు ఉభయపక్షాల్లోని యోధులను ఎరుగుదురు. వీరిలో ఎవరెవరు ఎంతటి వారు అని అడిగాడు. భీష్ముడు, నాయన, మన పక్షంలో మీ అన్నదమ్ములందరూ కృపద్రోణుల శిక్షణలో ఆరితేరిన రథికివరులే. కృతవర్మ, శల్యుడు, భూరిశ్రవసుడు, సుదక్షిణుడు, జయద్రథుడు, నీలుడు, విందానువిందులు, త్రిగర్త సోదరులు, బృహద్బలుడు, వీరందరూ అతిరథులు. నీ కుమారుడు దుశ్శాసన కుమారుడు కూడా అంతటివారే. కృప ద్రోణులను గూర్చి చెప్పవలసిన అవసరమే లేదు. బాహ్లీక భగదత్తులు కూడా అంతటివారే. ప్రాణాల మీద తీపనే దోషం వల్ల అశ్వత్థామను రథుగుడని అతిరథుడని చెప్పలేం. అయినా శాత్రవ సేనా సంహారంలో సమర్థుడే. వీరితోనే సంగ్రామ యజ్ఞం సమాప్తం కావాలి. జలసంధుడు, అలంబసుడు, కర్ణుని కుమారుడు కూడా అతిరథులే. నీ ఆశలన్నిటికీ మూలస్తంభమైన కర్ణుడు మాత్రం అర్ధరథుడు. అనగా కర్ణుడు ఆగ్రహంతో బంధుబలము, వార్ధక్యము, ఫలితకేశాలు ఉన్నంతలో నాయకత్వం సిద్ధించదు. బలవీర సాహసాలు ఉంటేనే క్షత్రియులకు ప్రాధాన్యం సిద్ధిస్తుంది. వేదశాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారే విప్రశ్రేష్ఠులు. ఈనాడు నా వీరత్వం ఎరుగిన వారెవరు? అయినా మీరు తప్పు అంచనా వేసి విభేదాలు సృష్టిస్తున్నారు. అందువల్ల ఉత్సాహం సన్నగిల్లుతోంది. పెద్దల మాటలు వినవలసిందే, కానీ వార్ధక్యం ముదిరిన వారు పసివారితో సమానమని వేత్తలు చెబుతున్నారు. అయినప్పుడు ఈ పితామహుని మాటలు లక్ష్యపెట్టనవసరం లేదు. ఏమైనా ఈయనను సేనాపతిగా వరించాం. ఆయన నిష్క్రమించే వరకు నేను రణరంగంలో అడుగుపెట్టను అన్నాడు. భీష్ముడు నవ్వుతూ, కర్ణ, ఎందుకీ ప్రలాపాలు? నా శక్తిని గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. పైగా దానికి సమయమూ కాదు అంటుండగా దుర్యోధనుడు తాతగారిని సమీపించి, నా శ్రేయస్సు దృష్ట్యా ఈ విభేదాలు విస్మరించండి. ఇక శత్రుపక్షంలో యోధుల వివరాలు చెప్పండి అన్నాడు. భీష్ముడు, నాయన, పాండవాగ్రజుడు మహారథికుడు, గజబలుడు భీముడు అంతే. నకుల సహదేవులు రథికులు. అభేది కవచంతో, అక్షయ తూణీరాలతో వాసుదేవుని సారథ్యంలో వచ్చే అర్జునుడి శక్తి సామర్థ్యాలు నిన్న మొన్న గోగ్రహణంలో చూశాం. ఉపపాండవులు ఉత్తరుడు మహారథికులు. అభిమన్యుడు తండ్రితో సమానుడు. సాత్యకి, యుధామన్యుడు, దృష్టద్యుమ్నుడు, దృష్టకేతువు, భోజరాజు పుత్రులు అతిరథులు. కేకయరా కుమారుడు రథికవరులు. కాశీరాజు యనమండుగురు రథికులకు సమరుడు. భీమనందనుడు ఘటోత్కచుడు, మహామాయా యుద్ధతంత్ర నిపుణుడు. వీరు కాక ఇంకెందరో పాండవుల కోసం ప్రాణత్యాగం చేయడానికి ఉన్నారు. ఒక్క మాట, నేను స్త్రీలతో యుద్ధం చెయ్యను. స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన శిఖండి వారి పక్షంలో ఉన్నాడు. వాడు ఎదుటి పడితే నేను అస్త్ర సన్యాసం చేస్తాను. కుంతీనందనను సంహరించినను ముందే చెప్పాను అన్నాడు.
దుర్యోధన కోరిక మీద భీష్ముడు శిఖండితో యుద్ధం చేయకపోవడానికి కారణమైన అంబోపాఖ్యానం చెబుతున్నాడు. నాయన, మా తండ్రి సంతన మహారాజు దివంగతుడయ్యాక నా సోదరుడు విచిత్ర వీరుని సింహాసనం ఎక్కించాను. ఆయనకు వివాహం చేయాలని సంకల్పించి కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను స్వయంవర మండపం నుండి తీసుకువచ్చాను. ఇక్కడికి వచ్చాక అంబ తన మనసు సాల్వరాజు మీద ఉన్నదని, ఆయన తనను ప్రేమించాడని అనగా ఆమెను పంపించి మిగిలిన ఇద్దరితో వివాహం జరిపించాను. అక్కడ సాల్వుడు ఆమెను తిరస్కరించాడు. అంతలో ఆమె నా మీద పగబూని తపస్సు ప్రారంభించింది. ఆ ప్రాంతంలోని వారందరూ ఆమెను పుట్టింటికి వెళ్ళమని హితబోధ చేశారు. ఆ దశలో పుట్టినంటే అవమానం తప్ప మరేమీ జరగదని అక్కడే దీక్షలో ఉండగా హోత్రవాహనుడనే రాజర్షి ఆమెను చూసి, భీష్ముని మీద ప్రతీకారం జరుపుకోవాలంటే మహేంద్రగిరి మీద తపస్సు సాగించే పరశురాము దగ్గరకు వెళ్ళడం మంచిదని చెప్పాడు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన పరశురాముని శిష్యుడు అకృతవరుణుడు ఆమె కథ విని పరశురాముల వారే ఇక్కడికి వస్తున్నారని చెప్పాడు. మరునాడు ఆయన వచ్చి ఆమె గాథ విని, అమ్మాయి, నీ కథ నా హృదయాన్ని ద్రవింపజేసింది. నీ హృదయానికి వ్యధ కలిగించిన భీష్ముని పిలిపించి నీ పాదాల మీద పడి క్షమాపణ వేర్పుకోమంటాను. ఎందుకంటే నేనిప్పుడు వేదవేత్తల రక్షణకు తప్ప అస్త్రం పట్టనని శపథం చేశాను. భీష్మ సంహారంతో కాని తన బాధ తగ్గదని అంబ పదే పదే చెప్పడంతో పరశురాముడు చేసేది లేక అంబను వెంట పెట్టుకుని హస్తినాపురం చేరి నన్ను పిలిపించి ఆమెకు వివాహం జరిపించాలని చెప్పాడు. స్వస్తి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః.